ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ముగిసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, భారీగా అన్న సంతర్పణ గ్రామోత్సవం. జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామి ఆలయ భూమిలో ఉన్న భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఎండోమెంట్ అధికారులు, వాగ్వివాదానికి గురైన ఇరు వర్గాలు. చింతలపూడిలో ఆటో కార్మికులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఆకట్టుకున్న భారీ ర్యాలీ. జంగారెడ్డిగూడెంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న పలు పార్టీ నాయకులు, ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీలు. కోయిలగూడ మండలం కన్నాపురంలో దసరా వేడుకల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో 2,31,45,000 రూపాయల చెక్కులను ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఆటో డ్రైవర్లు చేసిన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ పథకాన్ని విజయవాడ సింగ్ నగర్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవులు పాల్గొన్నారు. చింతలపూడి ప్రధాన సెంటర్ నుంచి ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే రోషన్ కుమార్ దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు లబ్ధి చేకూర్చిన ఘనత చంద్రబాబు నాయుడుకు చెందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికలలో హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేసిందని గుర్తు చేశారు. మహిళలకు స్త్రీశక్తి పథకం ద్వారా లబ్ధి చేకూర్చిందని అన్నారు. ప్రతి మహిళలకు 1,500 రూపాయలు ఆదా చేసుకుంటుందని, కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2,000 రూపాయలు, కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తించేలా చేశామని తెలిపారు. విద్యార్థుల చదువు విషయంలో, వారి హెల్త్ విషయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడా రాజీ పడటం లేదని, డొక్క సీతమ్మ పథకం ద్వారా విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన భోజనం పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, చేదరాల మధుబాబు, వాహన మిత్ర సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మరి సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. దాంతో పాటుగా మరి సూపర్ 6 లో లేని పథకం ఆటో డ్రైవర్లకి మరి వాహన మిత్ర ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎవరైతే అర్హులైన ఆటో డ్రైవర్ ఉన్నారో వారందరికి కూడా 15,000 రూపాయలు వారి ఖాతాల్లో పడడం మరి జరిగింది. ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో మిత్ర పేరు మీద 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో వేసి మరి ఫైన్స్ మీదుగా 10,000 రూపాయలు అడిషనల్ గా 20,000 వసూలు చేసి, అదే కాకుండా ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, గ్రీన్ ఫీల్డ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అని చెప్పి అడిషనల్ గా 30,000 రూపాయలు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి తీసుకోవడం, అలాగే మరి మద్యం ధర పెంచి దాని నుంచి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి 50,000 రూపాయలు అదనం తీసుకోవడం, ఇవన్నీ చూస్తే ఇచ్చింది 10,000 కానీ మరి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా మరి వెనక్కి తీసుకొని చూసాం మనం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మరి ఎటువంటి విభేదం చూపించకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో పార్టీలకు అతీతంగా వారి అకౌంట్ లోకి మరి 15,000 రూపాయలు వేయడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో చూస్తే 1,509 ఆటో డ్రైవర్లకి బెనిఫిషరీస్ కి మరి 2,26,00,000 రూపాయల పైన మరి ఈ రోజు అకౌంట్ లో పడ్డం మనం చూసాం. ఆటో డ్రైవర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే కాకుండా స్త్రీ శక్తి పేరు మీద మరి మహిళలకి టికెట్ లేకుండా రాష్ట్రంలో ప్రయాణించే సౌకర్యాన్ని కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కల్పించారు. మరి దీనివల్ల ఇప్పుడు చూస్తే దాదాపు 7 కోట్ల మరి మహిళలు ఉచితంగా మరి బస్సులో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల 300 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రతి మహిళ నెలకి దగ్గర 2,000 రూపాయలు దానికి డైరెక్ట్ సేవింగ్ గా జరుగుతూ ఉంది. అట్లాగే మన డిఎస్సి చూస్తే 16,000 పైగా మందికి మరి టీచర్ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం చూసాం మనం. ఎంతో మంది మరి గత వైసీపీ ప్రభుత్వంలో మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేశారు. మరి ఈసారి మరి లోకేష్ గారు అన్నమాట ప్రకారంగా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి మరి 16,000 పైగా మందికి మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి పెన్షన్లు కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, మరి దీంతో పాటుగా ఇంకా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా
ఈ రోజు ఆటో డ్రైవర్లు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఎటువంటి కటింగ్స్ లేకుండా, ఎటువంటి ఫైన్స్ లేకుండా డైరెక్ట్ 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఖాతాలోకి వెళ్ళడం చాలా సంతోషనీయం. జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన భూములు మరోమారు తెరపైకి వచ్చాయి. దేవధర్మదాయ శాఖ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ సర్వే నెంబర్ 303/1 నందు 9 ఎకరాల 88 సెంట్ల భూమి వేణుగోపాల స్వామి ఆలయానికి చెందినదిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇదే సర్వే నెంబర్లో 500 చదరపు గజాల్లో వాసవిమాత ఆలయం వెనకాల ఉన్న రహదారి శివారు, సాలిపేట రహదారికి ఆనుకుని ఉన్న ఆర్సీసీ బిల్డింగ్, కాంపౌండ్ వాల్ తో కలిగి ఉన్న ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవధర్మదాయ శాఖ అధికారులు శనివారం ప్రయత్నం చేశారు. ఎండోమెంట్ కు స్వాధీనం చేయాలని రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు అందజేశామని, ఎవరూ తీసుకొని కారణంగా కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్సీసీ బిల్డింగ్, ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే తమకు ఎటువంటి నోటీసులు రాలేదని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చూపించాలని బాధితురాలు ఉషా తరపు లాయర్ వందనపు అమర్ ఎండోమెంట్ అధికారులను కోరారు. నోటీసులు చూపించకుండా ఇంటిని ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. హైకోర్టు ఏవో ఉత్తర్వుల మేరకు ఇంటిని, ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు బాధిత కుటుంబ సభ్యులకు, లాయర్కు తెలిపారు. హైకోర్టు కాపీ లేకుండా, ఇంటికి అతికించకుండా, బాధితులకు నోటీసులు జారీ చేయకుండా ఏ విధంగా ఇంటిని స్వాధీనం చేసుకుంటారని ఎండోమెంట్ అధికారులతో కాసేపు వాగ్వివాదానికి దిగారు. తరాల తరపడి తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని, మాకు ఎటువంటి నోటీసులు రాలేదని బాధిత ఉషా తరపు కుటుంబ సభ్యురాలైన జ్యోత్స్న తెలిపారు. ఇంటిని ఖాళీ చేసేదే లేదని ఇంటిలోనే బైఠాయించారు. దీంతో ఆమెకు మద్దతుగా ఆమె బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు సైతం ఉన్నారు. స్థానిక పెద్దలు కొనతం అయ్యప్పరావు తదితరులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఇంటి పై అంతస్తులో ఉంటున్న వారిని ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా అని, ఇంటిలో మగవారు సైతం లేరని, సాయంత్రం వస్తారని, అప్పటిదాకా వేచి చూడాలని వారు కోరారు. ఈ భూములపై తాము కోర్టుకు వెళ్లినట్లు, తమకు హైకోర్టు ఉత్తర్వులు సైతం ఉన్నాయని, అవి కూడా పాటించాల్సిందేగా అని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులను తామంతా గౌరవిస్తామని, కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిలో ఎవరూ లేరని సమయంలో ఏవో ఆర్డర్ ఉందంటూ వస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 గంటల పాటు వాగ్వివాదం అనంతరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు అద్దె చెల్లించే ప్రతిపాదకన రాజీ కుదిరినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దీంతో ఎండోమెంట్ అధికారులతో పాటు బాధిత ఉషా కుటుంబ సభ్యులైన జ్యోత్స్న సైతం సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి చెందిన గౌరవ ట్రిబ్యునల్ OA నెంబర్ 340/2021 గౌరవ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఈ రోజు సుమారు 500 చదరపు గజాల్లో గల ఖాళీ స్థలమును, బిల్డింగ్ ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఇందు మూలంగా తెలియపరచడమైంది. ఇక్కడ మా టెంపుల్ సిబ్బంది సహాయ సహకారాలతో ఈ 500 గజాల స్థలాన్ని మేము పొజిషన్ చేసుకోవడానికి తెలియజేయడం అయింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇది మాకు ఫేవర్ గా వచ్చినందువల్ల ఈ 500 గజాలు మేము స్వాధీనం చేసుకున్నాం. మిగతా అన్ని కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. గౌరవ కోర్టు ఆదేశాల ప్రకారం మిగతా కూడా తదుపరి చర్యలు తీసుకోగలుగుతామని తెలియజేయడమైంది. అండి మేము ఇక్కడ ఉండట్లేదు, ఆయన ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్పి కోర్టు నోటీస్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు. మాకైతే ఎటువంటి నోటీసులు రాలేదండి, ఎటువంటి కాపీ మాకు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. డైరెక్ట్ వచ్చేసారు, హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం అంటున్నారు. ఆర్డర్ కాపీ చూపించమంటే చూపించట్లేదు. మీరు వెళ్ళండి కోర్టులో చూసుకోండి, మీ లాయర్తో మాట్లాడుకోండి అంటున్నారు. దౌర్జన్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాకైతే ఏమీ చేయట్లేదండి. తాళాలు అయ్యి పగలగొట్టేస్తాక చూస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉందండి. మాకు ఆర్డర్ కాపీ చూపించాలి, ఆర్డర్ కాపీ చూపించకుండా మేము ఇక్కడ నుంచి కదలమండి. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా వెంచేసి ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. చివరి రోజులో భాగంగా శనివారం భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు సంయుక్తంగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. మగవారికి, మహిళలకు వేరువేరుగా అన్నదానం చేశారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వాసవి మాత నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వెండి చీరలో వాసవి మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు, మాతురాజా, సీమకుర్తి శ్రీనివాసరావు, కర్పూరం జనార్దన్ రావు, వాసవి సాయి నగేష్, దుబ్బగుంట్ల బాపిరాజు, దారా రవి, తడికమల దుర్గారావు, వందనపు వెంకటేశ్వరరావు, చిన్ని తుకారం గుప్తా, నాగసూరి వీర వసంత్ కుమార్, ఎమ్మడి బాలభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో వాసవి మాత ఊరేగింపు చేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా వాసవి మాతకు సమర్పించిన చీరలకు, లడ్డూ ప్రసాదానికి సైతం వేలం వేశారు. వేలం నిర్వహణకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఉత్సవాల ఏర్పాట్లకు, నిర్వహణకు సహకరించిన దాతలకు, భక్తులకు, కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. విచిత్ర వేషధారణలతో భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని
ఊరేగింపుగా పట్టణ వీధుల గుండా తీసుకువెళ్లారు. జై వాసవి జై జై వాసవి. ఈ రోజున 22 కనికాంబారి గుళ్ళో 22వ దసరా మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగిందండి. దీంట్లో భక్తులు బాగా విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. అలాగే లడ్డూ పాట జరిగిందండి. అలాగే చీరల పాటలు కూడా జరిగినాయి. 3 గంటలకే ఊరేగింపు కూడా భారీ లెవెల్లో జనాలందరూ పాల్గొని దిగ్విజయం చేశారండి. కాబట్టి ప్రజలందరికీ కూడా మా ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జై వాసవి జై జై వాసవి. జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు దుర్గామాత ఆలయం వద్ద దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, యువ నాయకులు జట్టి ఆదిత్యలు దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచనం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కుర్రు రవి, మున్సిపల్ కౌన్సిలర్ శంకు సురేష్, నేకూరి కిషోర్, ఉగ్గం దుర్గాప్రసాద్, ఎస్కే రఫీ, గురజాల పార్థసారథి, కనికాల ప్రసాద్, కాసర శేషారెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు. పాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ వాసులు భారీ స్థాయిలో హాజరయ్యారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జంగారెడ్డిగూడెంలో బుట్టాగూడెం రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉప ఆలయ వారాహి అమ్మవారి తొలి దసరా ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో భారీ స్థాయిలో అన్న సంతర్పణను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో షణ్ముఖ వారాహి కమిటీ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న సంతర్పణను మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు ప్రారంభించారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. పండిత పురోహితులు వేదాశీర్వచనం అందజేశారు. మహిళలకు, మగవారికి ప్రత్యేకంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఓం శ్రీ మాత్రే నమః, శరవణ భవ అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ వారాహి అమ్మవారిని దర్శించి తరించాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం 27వ వార్డు నందు దేవీ నవరాత్రులలో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ ఐనల్ రమణమూర్తి, టీడీపీ నాయకులు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. కనకదుర్గాదేవిని నాయకులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, రావూరి కృష్ణ, మద్దిపాటి నాగేశ్వరరావు, మాణికల నాగేశ్వరరావు, మానవతామూర్తి, అల్లూరి రామకృష్ణ, చేను ప్రసాద్, రిషి, కొత్తూరి సత్యబాబు, అంజీ, గణేష్, చిక్కాల సత్యనారాయణ, శీలం రాంబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు కేంద్ర ప్రభుత్వంచే నిర్వహింపబడుతున్న ఆది కర్మయోగి 2వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 31 గ్రామాలలో జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామానికి సంబంధించి శిక్షణ ఏర్పాటు చేశారు. 12 మంది బిఎంటీలు హాజరయ్యారు. ట్రాన్స్ వాక్, గ్రామ సభ, రిజోర్స్ మ్యాప్, విజన్ మ్యాప్, విలేజ్ యాక్స్ ప్లాన్ 2030 వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించే ప్రత్యేక గ్రామ సభ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి షేక్ రహీదా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా మాస్టర్ శిక్షకుడు నాగ పొన్నారి, హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యప్రసాద్, డిప్యూటీ ఈవో రవిప్రసన్న కుమార్, ఈ కార్యక్రమంలో గర్ల్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ పిఎంఆర్సి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎత్తున జరుగుతుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ న్యూఢిల్లీ వారు ఈ ప్రోగ్రామ్ని దీన్ని డిజైన్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ టీడీపీ సీనియర్ కార్యకర్త కొప్పెర్ల నాగరాజు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు.
తను చేసిన సేవలను గుర్తించి నాకు ఇంత మంచి పదవి ఇచ్చినందుకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు, కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాగరాజుకు శాల్వా కప్పి అభినందించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కోయిలగూడ మండలం కన్నాపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ విజయలక్ష్మి కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు ముగిశాయి. నవరాత్రులు అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా రాత్రి దెప్పకాయలపాడు కోలాట బృందంచే కోలాట నృత్య ప్రదర్శన చేశారు. గరగలు నృత్యం ఆకట్టుకున్నాయి. కన్నాపురం చిన్నారులచే కూచిపూడి నాట్యం గురువు నాని ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన చేశారు. నృత్య కళాకారులు మట్టే లాస్యశ్రీ, గర్సికోటి మాహి, విశాకోటి ఈషిత, విశాకోటి ఇక్షితలు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామస్తులు, భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. నీవే ధరణి
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు 3వ రోజు మాలాదారులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. అయ్యప్ప భవానీ మాలాదారులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు తదితరులు పాల్గొన్నట్లు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, మమతా దంపతులు తెలిపారు. అయ్యప్ప స్వామి మూల విరాట్ కు విశేష కైంకర్యాలు నిర్వహించారు. పంచామృతాభిషేకం చేశారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష ఆలపించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సంద్రమైంది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి పూజలను ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు జరిపారు. ఆలయానికి పూజా టికెట్స్ రూపంలో 16,370 రూపాయలు, విరాళాల రూపంలో 32,000 రూపాయలు, ప్రసాదాల రూపంలో 40,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అన్నప్రసాద దాతలుగా జంగారెడ్డిగూడెంకి చెందిన కొప్పుల సత్యనారాయణ, పాకనాటి నాగరాజు, కరాటం సాయి చంద్రమోహన్, జమ్మి కృష్ణారావు, రాజశేఖర్ వ్యవహరించారు. దాతలను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అర్చకులు రాఘవాచార్యులు, కుమారాచార్యులు వేదాశీర్వచనం చేసి సెలవుతో సత్కరించారు. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అన్నప్రసాద వితరణ చేశారు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రాలో గెలుపొందిన మోటార్ వెహికల్ ను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్చెట్టి రాధాకృష్ణ, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ చైర్మన్ మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా విచ్చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ముగిసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, భారీగా అన్న సంతర్పణ, గ్రామోత్సవం. జంగారెడ్డిగూడెంలో వేణుగోపాల స్వామి ఆలయ భూమిలో ఉన్న భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఎండోమెంట్ అధికారులు, వాగ్వివాదానికి గురైన ఇరు వర్గాలు. చింతలపూడిలో ఆటో కార్మికులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఆకట్టుకున్న భారీ ర్యాలీ. జంగారెడ్డిగూడెంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న పలు పార్టీ నాయకులు, ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీలు. కోయిలగూడెం మండలం కన్నాపురంలో దసరా వేడుకల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.